హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ కార్ రేసింగ్ ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారుతుంది రోజు రోజుకి. సో కేటీఆర్ గారు కూడా అంతే ధీటుగా కౌంటర్లు ఇస్తూ పోతున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ధీటుగా చెప్తున్నారు సమాధానం. అలాగే ఎవరి విషయంలో అయినా ఎంతటి వారైనా తగ్గేదే లేదు, ఉపేక్షించేదే లేదు అన్న ధోరణిలో రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు పోతున్నారు. రెండు పార్టీల మధ్యన జరుగుతున్న ఘర్షణ వాతావరణానికి సంబంధించి మాటల యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది, కేసులు కూడా నమోదు చేశారు. దానికి సంబంధించి అసలు విషయం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ విషయాలు మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కార్ రేసింగ్ అనే ఈ వార్తే వైరల్ గా మారుతుంది. ఎందుకంటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు అండి, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఎవరైతే నాయకులు ఉన్నారో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇది కేటీఆర్ గారి దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు తారాస్థాయికి చేరిపోతుంది. ఈయన ఏకంగా నా వెంట్రుకు కూడా పేకలేవంటూ కమెంట్ చేశారు కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి ఏమో ఇంకా ఆయన ఇష్టం, ఇంకా సీఎంగా ఉన్నారు, గమ్మున ఒక మాట తూలి అనకూడదు, కానీ ఎక్కడా తగ్గట్లేదు. అసలు ఏంటండి ఈ వార్త ఏంటి, అసలు ఆ మ్యాటర్ ఏంటి? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్ములా E1 రేసు ఏదైతే ఉందో దానికి కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాన్ని మనకి ఇక్కడ నెక్లెస్ రోడ్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ నిర్వహించినప్పుడు అట్లాంటి రేస్ కోర్టు హైదరాబాద్కి ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంలో, ఇక్కడ అరేంజ్ చేయాలనే ఉద్దేశంలో దానికోసం ఆయన ప్రయత్నం చేశారు. అయితే దానికి ముందు ట్రయల్ రన్ పెద్ద పెద్ద నేతలు రావడాలు చేయడాలు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే పెద్ద పెద్ద MNCలు వస్తాయి అనే దానికి ఒక లింక్ ఉంది. ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ చెకింగ్ రాకపోకలు, అదను చెకింగ్ పాయింట్ దగ్గర టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 3 hours అట్లా పోతుంది కాబట్టి, అలాగే ఇక్కడ కూడా ముందు దానికి సంబంధించి సిటీ కానీ లేదా ప్రభుత్వం కానీ ఇక్కడ ఇది మేనేజ్ చేయగలదా, మెయింటైన్ చేయగలదా, ఫార్ములా E1 ఏదైతే ఉందో రేస్ కోర్టు అది ఇక్కడ అవుతుందా కాదా అనే దాని మీద వాళ్ళు ఒక బృందం వచ్చి చేస్తే వాళ్ళకి అతిథులుగా పిలిచి నిర్వహించారు. ఆ నిర్వహణ వ్యయం సుమారుగా 45 కోట్లు, 45 కోట్ల నుంచి 55 కోట్లు ఎంతో అయిందని అంటున్నారు. కొంతమంది 45 అంటున్నారు, కొంతమంది 55 అంటున్నారు. అయితే ఆ 55 కోట్లు ఎలా వెచ్చించారట? వేరే శాఖకు సంబంధించింది, ఆ శాఖలో ఉన్న అమౌంట్ని ఇటువైపు అది మంత్రివర్గ నిర్ణయం తీసుకోలేదు, లేదంటే ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసిన జీవో పాస్ చేయడము ఏదో చేయడం ఏమీ లేదు. ఓన్లీ మాట దీని మీదే అప్పుడు HMDA ద్వారా చెల్లించారు. హెచ్ఎండిఏ ద్వారా ఆయన అప్పటికి ఆయన ఎవరు అరవింద్ కుమార్ ఎవరో చీఫ్ సెక్రటరీగా ఉన్నారంట. చీఫ్ సెక్రటరీ కాదు, ప్రిన్సిపల్ సెక్రటరీ. సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ గారు ఈయన నోటి మాట మీద దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అది నిర్వహించారు. సో అది ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఒక మంత్రివర్గం ప్రకారం నిర్ణయం తీసుకొని జీవో పాస్ చేయడమో లేదా ఆర్డర్ తీసుకోవడం చేయాల్సిన ప్రక్రియని ఈయన మాట మీదే అప్పట్లో పవర్ లో ఉన్నారు కాబట్టి ఎదురు చెప్పరు. అప్పట్లో పవర్ ఒకటి, నెక్స్ట్ కూడా మాదే ఉంటుందనే ధైర్యం కూడా మాదే ఉంటుంది కదా, ఎవరు వాళ్ళు ఏదో అంటే అడుదిటి మళ్ళీ అడ్జస్ట్ చేసి ఏదో చేయొచ్చు అంటే. ఇప్పుడు చూడండి, రీసెంట్గా లక్కీ భాస్కర్ అని సినిమా వచ్చింది. అందులో ఆయన ఏం చేస్తాడంటే బ్యాంక్ సొమ్ముని ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిపోయి ఎవరికో ఒక స్మగ్లర్ నైట్ టైం గూడ్స్ కొనుక్కొని తీసుకున్న వాడికి ఇచ్చి నైట్ ట్రాన్సాక్షన్ చేసి తెల్లవారు మళ్ళీ దాని మీద ఒక 10% ఇస్తే ఆ 10% ఉంచుకొని సేమ్ క్యాష్ మళ్ళీ బ్యాంకులో జమ చేసేస్తూ ఉంటాడు. అంటే అది నేరం కదా చట్టరీత్యా. ఎవరికి పెర్మిషన్ లేకుండా ఎవరిని అడిగి తీసుకెళ్లకుండా క్యాష్ తీసుకెళ్ళి వాళ్ళు తెచ్చి రావడం అనేది నేరం. సో అలాగా ఇక్కడ కూడా ఆ శాఖపరమైన సంబంధించింది ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని ఏ పూచీకత్తు రిటర్న్గా ఏది లేకుండా, ముఖ్యమంత్రి గారిని సైన్ చేయకుండా, అప్పుడు IT మినిస్టర్ కదా ఆయన కేటీఆర్ గారు, సో అట్లా ఏమీ లేకుండా జస్ట్ ఓరల్గా చెప్పిన దానికే తీసుకొని ఉపయోగించుకున్నారు. మళ్ళీ మందే వస్తారు కదా, వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసి అందులో జమ చేసేద్దాం అనుకున్నారు, ఏదో చూపిద్దాము అని అనుకున్నారట. అది ఇప్పుడు అది చినికి గాలివానలాగా మారింది. సో అది చట్టరీత్యా నేరము. అది ప్రభుత్వ పెద్దగా ఉంటూ, ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉంటూ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. దానికి అక్యూజ్డ్ 1గా ఆయన పెట్టారు. అక్యూజ్డ్ 2గా అరవింద్ కుమార్ ఎవరో ఉన్నారో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన. తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ అని ఎవరో ఉన్నారు, బిఎన్ రెడ్డి ఆయన పేరు, ఆయన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ A3గా పెట్టారు. సో ఇది ఎప్పటి నుంచో నానుతుంది. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయ్యి మొన్న
సెంట్రల్ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత నుంచి దసరాకి వినాయక చవితి తర్వాత బాంబు పేలుతుంది, దసరా రోజు పెద్ద బాంబు పేలబోతుంది, దీపావళి తర్వాత పెద్ద బాంబు పేలబోతుందని చెప్పి మిగతా మంత్రులు పొంగులేటి లాంటి మిగతా మంత్రులు కూడా ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. సో ఇప్పటి వరకు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే జరగలే. కేటీఆర్ బాంబు అంటే ఇన్ ద సెన్స్ కేటీఆర్ గారు అరెస్టే అవుతారు, అరెస్ట్ అయితే ఖచ్చితంగా రాష్ట్రం గగ్గోలు అయిపోతుంది. కేటీఆర్ గారిని బేస్ చేసుకుని అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, కేసీఆర్ గారే కదా, ఇది ఒక కుటుంబ పరిపాలన, కేటీఆర్ ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ధైర్యం ఎలా వచ్చిందంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల వచ్చింది, ఇది కరెక్ట్ కాదు అనే దాని మీద ఖచ్చితంగా దాన్ని ఏమంటారు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏదో లంచాలు తీసుకొని చేశారు అనే కేసు పరంగా కూడా దీన్ని ఫైల్ పుటప్ చేయడం, మొత్తం మీద కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అన్నట్టు కూడా నిన్న కూడా ఫుల్ గా మన శాటిలైట్ ఛానల్లో వార్తలు హల్చల్ జరిగాయి. కవిత గారు కూడా అరెస్ట్ అన్నట్టుగా వచ్చినాయి, నిన్నటినే వచ్చినాయి. కవిత గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, 3 నెలలు 4 నెలల లోపల ఉన్నారు, మళ్ళీ వచ్చారు, ఏది విషయం కానీ. సో ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా ఇన్ని చేసి మేమేం చేశామా, మేము తప్పులే చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకవేళ మేము అరెస్ట్ చేస్తే ఏదో ఉత్తు పుణ్యానికి వీళ్ళు అమాయకులు వీళ్ళు అరెస్ట్ చేసాం అన్నట్టు చెప్తున్నారు. కుటుంబ పరిపాలన గత 58 సంవత్సరాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మొత్తం మీద 72,000 కోట్లు అప్పులు జరిగితే కేవలం వీళ్ళ హయాంలో 6 లక్షల అది మొత్తం 72 లక్షలు కాల, ఇదొక్క ఈ వీళ్ళ హయాంలోనే 6,40,40,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు అని మొత్తం మీద అది ఇది కేసీఆర్ గారిని వదలలేదు, పిఆర్ఎస్ పార్టీని వదలలేదు, కేటీఆర్ గారిని వదలలేదు, ఎవరిని వదలకుండా ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా డిఫెన్స్ ఆడుతూ అన్నిటికీ ఆల్రౌండర్గా ఆయనే కౌంటర్ అటాక్ కూడా ఇచ్చేశారు. సో అనుకున్నట్టు జరిగితే బహుశా కేటీఆర్ గారికి ఎంక్వైరీకి పిలవచ్చు, తర్వాత రిమాండ్ తరలించడం నథింగ్ బట్ పర్మిషన్ అడుగుతారు, అరెస్ట్ చేస్తారు, తర్వాత గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా ధర్నా చేయడం అనేది ఆశ్చర్యం కలిగించింది చాలా మందికి. అంటే అఫ్ కోర్స్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ధర్నా చేశారు. ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వం ఏది ఉంటుందో ప్రభుత్వం వ్యతిరేకంగా విధి విధానాల మీద మిగతా వాళ్ళు చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు వేరే సమ్మెకు సంబంధించిన నాయకులు ఎవరు, బట్ ముఖ్యమంత్రి గారే ధర్నా చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. అంటే రకరకాల వ్యూస్ ఉన్నాయి. మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన దానికి కూడా వీళ్ళు కొంచెం సీరియస్గా తీసుకొని సమ్మె చేయడము, నిరసన ప్రదర్శించడం అన్ని చేస్తున్నారు. సో మొత్తం మీద కేటీఆర్ గారు ఇలా ఈ విధంగా దొరికారు, ఈయన్ని సెంటర్ చేసి అరెస్ట్ చేద్దాం అనుకున్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది ప్రతిపక్ష వాళ్ళ ఆలోచన. నిజంగా ఆయన తప్పు చేశాడు కాబట్టి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నో ఉన్నాయి బయటకు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి స్టార్ట్ చేస్తే నెలకో విషయం బయటపడుతూనే ఉంది. గత 5 ఏళ్లలో చాలా పాపాలు చేశారు. ఆ పాపాలు చదవడానికి నేను ఇక్కడ ఉన్నానేమో, ఆ పాపాల చిట్టా చదవలేకపోతున్నాను నా నోటితో అన్నట్టు కూడా చూద్దాం. మరి దానికి కేటీఆర్ గారు ఎటువంటి వివరణ ఇస్తారో, ఒకవేళ ఇచ్చినా ఆయన అన్నిటికీ సిద్ధపడ్డాడు. ఒకవేళ అరెస్ట్ చేస్తే చేసుకోండి, దాంట్లో నా తప్పేం లేదు, నా సొంత పుణ్యానికో నా ఇంట్లో పెళ్లికో వాడుకోలేదు, చేయండి, నేను ఇంకా స్లిమ్ అవుతా, బయటకు వచ్చాక ప్రజల్లోకి వెళ్తా, పాదయాత్ర చేస్తా అంటున్నాడు ఆయన. చూద్దాం మరి ఆయన కోరికని ఈ విధంగా నెరవేరుస్తారా, లేదా ఆయన ఒక్కడే ఇంకా నోరు, ఆయన హరీష్ రావు గారు ఎక్కువగా కౌంటర్ అటాక్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ నోరు కూడా ఊహించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా వ్యూవర్స్, ఈ కార్ రేసింగ్లో రోజు రోజుకి మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్న వేళ. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటే సెలవు తీసుకుంటాం.